డైరెక్టర్ అజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కార్యనిర్వాహక అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి గౌరవనీయులు ఆర్ మల్లికార్జునరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. వారిని కూడా జ్యోతి ప్రజ్వలన పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గౌరవ అతిథులందరూ కూడా నటరాజస్వామికి పూలమాలను సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారత రంగ మహోత్సవాలని 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తూ రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన 6.5 దశాబ్దాలుగా దేశంలోని నాటక రంగానికి నిస్వార్థమైన నిరంతరాయమైన సేవలను అందిస్తూ నాటక రంగం అందరికీ చేరువయ్యేలా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు కళామ తల్లికి చేస్తున్న సేవ ఎంతో గొప్పది. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రదేశానికి ఉత్తమమైన నాటకాలని తీసుకొని వెళ్ళటంలో కానీ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోని రంగస్థల కళాకారులను నాటక దర్శకులను తీర్చిదిద్దటంలో, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో వైవిధ్యభరితమైన నాటక సమాజాలు మరియు నాటక కేంద్రాలు రూపుదాల్చడానికి ఎన్ఎస్డి వారు ఎంతో దోహదం చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఈ సంవత్సరం రంగ మహోత్సవ రజతోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ నాటక మహోత్సవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖతో సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక చైతన్యానికి పేరుగాంచిన విజయవాడ నగరంలో నిర్వహించటం ఒక తెలుగువాడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిత్రులారా, మన ఆలోచన, భావోద్వేగాలు, అనుభూతులను ఇతరులతో పంచుకోవడం ఒక చైతన్యవంతుని లక్షణం. ఈ ప్రత్యేక లక్షణమే మన భాషలు, కవిత్వం, నృత్యం, కళలు పుట్టడానికి కారణమైంది. వ్యక్తిలో ఉండే ఈ ప్రత్యేక లక్షణం కారణంగా నాటకం లేదా ప్రదర్శన కళ లేదా రంగస్థలం అనే అతి పురాతన కళారూపాలు కథలు చెప్పటం మరియు పాటలు పాడటం అనేవి మానవుని అభివ్యక్తికి సంబంధించిన అంశాలు. ఈ విధంగానే కథలు, పాటలు నాటక ప్రదర్శనలుగా రూపుదాల్చాయి. అందువల్ల రంగస్థలం
అన్ని సంస్కృతుల్లో అన్ని దేశాల్లో ఆవిర్భవించి అభివృద్ధి చెందింది. అయితే భారతదేశ రంగస్థలం అనాదిగా ఉన్న మన సంప్రదాయం ప్రాచీన గ్రీస్ దేశం, ఈజిప్టు మరియు చైనా దేశాల్లో నాటక రచన, ప్రదర్శన మనలాగే పూర్వకాలం నుంచి ఉంది. 2000 సంవత్సరాల పూర్వం నుంచే భారతీయ నాటక రంగం నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నది. అంతేకాకుండా ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో కంటే ముందుగానే మన దేశంలో నాటక లక్షణాలను మరియు వివిధ ప్రదర్శనా సిద్ధాంతాలను ఆవిష్కరించడం, వాటిని ఆచరణాత్మకంగా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం అంతటా నాటక రంగంలో నెలకొని ఉన్న అన్ని రకాల సంగీత ప్రధాన మరియు విషాదాంత, హాస్య, ప్రహసనం మొదలైన వివిధ నూపాంతాలు అన్నీ కూడా భారతదేశ నాటక రంగంలో ఆచరించటం మరియు ప్రదర్శించటం జరుగుతోంది. వీధి నాటకాలు అనేవి ఎల్లప్పుడూ భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. ఒక మంచి సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి నాటకం ఒక ప్రధానమైన సాధనంగా ఉంది. భరతుడు, శూద్రకుడు, భాసుడు, కాళిదాసు, భర్తృహరి, భట్టనారాయణుడు మరియు రాజశేఖరుడు వంటి మహామహుల నుంచి ఇప్పటి తరం వరకు భారతీయ నాటక రంగం అనేది ఎంతో విశిష్టమైంది. కానీ మన దేశం వివిధ సంస్కృతులకు మరియు అనేక భాషలకు నిలయం. అందువల్ల అనాది కాలం నుంచి ప్రతి భాషలోనూ, ప్రతి సంస్కృతిలోనూ, ప్రతి ప్రాంతంలో కూడా వివిధ రూపాల్లో నాటక ప్రదర్శనలు ఉన్నాయి. భారతీయ గ్రామీణ రంగస్థలం మరియు గిరిజన కళా ప్రదర్శనలు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా గ్రామాల్లోని ఉత్సవాల్లో, జాతరల్లో వాటి తాలూకు వైవిధ్యాన్ని మనం చూడవచ్చు. మిగతా సంస్కృతుల వలె కాకుండా భారతీయ జానపద కళారూపాలు మరియు ప్రదర్శనలు లోతైన తాత్వికతను, మనసును కదిలించే భావచిత్రాలను కలిగి ఉంటాయి. ఇంతటి వైవిధ్యంతోనూ విస్తృతితోనూ కూడి ఉంది మన భారతీయ రంగస్థలం. శంకరదేవు నుంచి నారాయణ తీర్థుల వరకు, నారాయణ తీర్థుల నుండి ఇప్పటి వరకు కూడా మన పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో నాటక కళా ప్రదర్శనను మరింతగా పెంపొందిస్తూ వచ్చాం. నాటకాలు అనేవి మన సంస్కృతిని సంరక్షించుకోవటానికి మరియు వ్యాపింపచేయటానికి సాధనాలుగా ఉన్నాయి. అన్ని భాషల్లోనూ అనేక శతాబ్దాలుగా భారతీయ నాటకరంగ వైభవాన్ని సజీవంగా ఉంచిన మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని సంరక్షించి భావితరాలకు అందించిన భారతీయ రంగస్థల సంస్కృతిని, సంప్రదాయాలను మనం ఎంతగానో అభినందించాలి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రచయితలు, కవులు, ముఖ్యంగా నాటక రచయితలు, నటులు మరియు దర్శకులు చారిత్రక, సామాజిక, రాజకీయ దృక్పథాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతోంది. దీనికి బదులుగా వారి వారి రంగాల్లో సాంస్కృతిక సహకారం మీద వారి వారి దృష్టి పెట్టాలి. ఎందుకంటే వ్యక్తిగత అభిరుచులు మరియు అభిప్రాయాల కంటే సాంస్కృతిక సహకారం మన సమాజాన్ని సంఘటితం చేస్తుంది. ఈ సంప్రదాయాలను, రంగస్థల రూపాలను కొనసాగించే విధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిరంతరం పాటుపడుతోంది. ఇది ఒక చిరస్మరణీయమైన, అభినందించవలసిన కృషి. అన్నిదా ఇది సాధారణ ప్రజలకు, సామాన్య సంస్థలకు సాధ్యమయ్యేది కాదు. సాంప్రదాయాలను పాటిస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు విశేషమైన సాంస్కృతిక సహకారం అందిస్తూ ఉత్తమమైన నాటకాలను భారతదేశంలోని ఒక భాష, ఒక ప్రాంతం, ఒక సంస్కృతి నుండి మరొక ప్రాంతం, మరొక భాష, మరొక సంస్కృతికి తీసుకొని వెళుతూ దేశంలో జాతీయ సమైక్యతకు పాటుపడుతున్నారు. ఈ భారత రంగ మహోత్సవంలో పాల్గొంటున్న వారు, దీనికి హాజరు అవుతున్న వారందరూ ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ సందర్భంలో మరొక విషయం మీ దృష్టికి తీసుకొని రావాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒకప్పుడు అంటే నా చిన్నతనంలో మన రాష్ట్రంలో నాటక పరిషత్తులు చాలా క్రియాశీలంగా ఉండేవి. ఎంతోమంది నటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు ఈ పరిషత్తుల నుంచి స్ఫూర్తి పొంది ఉత్తమ కళాకారులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆ విధంగా పేరుగాంచిన కొంతమంది నాటక రంగ కళాకారులు సినిమాల్లో ప్రవేశించి ఎన్నో విజయాలు సాధించిన సంగతి
మనకు తెలిసిందే. ఆ విధంగా నేటి ఈ సాంకేతిక విప్లవం యొక్క పోకడలతో నడుస్తున్న ప్రస్తుత సమాజంలో నాటకరంగం నిలబడాలి అంటే ప్రభుత్వం నేడు నిర్వహిస్తున్నటువంటి మరిన్ని కార్యక్రమాలు నిరంతరం చేస్తే నాటక రంగానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా నాటక కళ నిత్యనూతంగా నిలుస్తుంది. ఇంత టెక్నాలజీతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ముఖ్యంగా మన గ్రామాల్లో చూస్తే వివిధ పండుగలు ఉత్సవాల సందర్భంగా అనేక నాటక సమాజాల వారు సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, ఉద్యోగ విజయాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం మొదలైన నాటకాలు ప్రదర్శిస్తున్నారు. వీరికి ప్రభుత్వం పక్షాన ప్రోత్సాహం కూడా లభిస్తున్నది. ఇది చాలా అభినందించదగినది. ఇటువంటి సహకారం మరియు ప్రోత్సాహం ముందు ముందు తెలుగు నాటక రంగానికి వికాసం మరింత దోహదం చేస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కళాకారులు మరియు అధికారులందరికీ అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవనీయులు మల్లది విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాము. సార్ ప్లీజ్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఈ సందర్భంగా 23వ భారత రంగ మహోత్సవంలో భాగంగా ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, అజయ్ గారు, వివేక్ గారు, రాజ్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి అన్నీ తానే ముందుండి మల్లికార్జునరావు డైరెక్టర్ ఆఫ్ కల్చర్, అట్లాగే వేదిక ముందు ఆసీనులైనటువంటి నగర ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాటక రంగం మీద మక్కువ కలిగినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం ఇది రెండో పర్యాయం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నాటక రంగంలో మక్కువ కలిగినటువంటి వాళ్ళు, నాటక రంగంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు, ఆ రంగం పట్ల మక్కువ కలిగినటువంటి వారందరూ కూడా ఇలాంటి సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనిషికి సంబంధించినంత వరకు నాటకం అనేది ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో చాలా చాలా ప్రాణపరంగా నాటక రంగంలో చాలామంది అందరూ కూడా ఉంటారు. ఈ నాటక రంగం గురించి మనం కొద్దిగా వెనక్కి వెళ్తే అనేక మంది మహానుభావులు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు కానీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు, రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, ఇలాంటి వారు అనేక మంది ఈ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు అన్నమాట. ఎందుకంటే ప్రజలకి చేరువు కావడానికి, ప్రజలు మన్ననలు పొందడానికి, ప్రజల మనస్సు చూరుకొనడానికి పూర్వం ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే నాటక రంగమే. దాన్ని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఆ నాటక రంగాన్ని పెంచి పోషించాలని, దాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అని చెప్పని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అటు ఈ రెండు ప్రభుత్వాలు కూడా, దీంతోపాటు ఈరోజు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు కానీ ఇలాంటి వారందరూ కూడా ఉండటం వల్లనే ఇంకా నాటక రంగము, నాటకాలు సజీవంగా ఉన్నాయి అని చెప్పని మనం అనుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చర్ అన్నమాట, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగంలో ఉన్నటువంటి మంచి మంచి థీమ్ కలిగినటువంటి నాటకాలు, అలాగే తమిళనాడులో ఎలా ఉంది, కర్ణాటకలో ఎలా ఉంది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది, బీహార్లో ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి నాటక రంగంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా ఇలాగా అక్కడక్కడక్కడ పెట్టడం మూలంగా అందరికీ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ద్వారా మన భారతదేశంలో
ఈ నాటక రంగానికి కీర్తి ప్రతిష్టల్ని కొంత తీసుకుని వెళ్ళడానికి దోహదపడుతుంది అని చెప్పి నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నగరంలో ఇక్కడ చేయాలని చెప్పి నేను అనుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్, అలాగే మన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నాటకరంగ ప్రియులు, అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు పెద్దలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. बस यही कहूँगा कि आज से जो ये कार्यक्रम शुरू हो रहा है, जो अगले 11 फरवरी तक यहाँ पे चलेगा, आप बड़ी संख्या में यहाँ पे पधारें और अलग अलग तरह के नाटकों का आप आनंद उठाएं। आप सभी का बहुत बहुत धन्यवाद। नाटक में ज़्यादा विलम्ब न करते हुए नाटक की तरफ बढ़ते हैं। फिर से आप सभी का अभिनंदन, बहुत बहुत धन्यवाद। రావు గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మ్యూజిక్ ప్లీజ్. మన శాసన సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవనీయులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి గౌరవనీయులు డాక్టర్ కె శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు సార్. శ్రీ రాజేష్ సింగ్ గారు టు యాక్సెప్ట్ ద ఫెలిసిటేషన్. సో మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా చిరు సత్కారం. We request play director Ajay Kumar Garu. Sir, please welcome onto the stage. సో మన అజయ్ కుమార్ గారు, సో వారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేస్తున్నామండి. మరికొద్ది సేపట్లో వారు రచించినటువంటి నాటకాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో వి రిక్వెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ఎస్డి రెస్పెక్టెడ్ వివేక్ గారు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. వారికి మన గౌరవ శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవనీయులు మల్లాది విష్ణువర్ధన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. వి రిక్వెస్ట్ ఎన్ఎస్డి స్టాఫ్ రాజ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మన గౌరవనీయులు మల్లికార్జునరావు గారి చేతుల మీదుగా గౌరవనీయులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మల్లాది విష్ణు గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గారికి మన గౌరవ మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా చిరు సత్కారం చేస్తున్నారు. కార్యనిర్వాహక అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి గౌరవనీయులు మల్లికార్జునరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
धनवान नरों की कथाएं, नगरों नागरिकों की कथाएं, जन्म धनवान नरों की कथाएं, नगरों नागरिकों की कथाएं। सूरज सर पर चढ़ाया था, झुलसते जेठ की लुएं साए साए बज रही थी।
खा पी कर आगे चले तो अच्छा। दूल्हे के बाप के कहते ही सब राजी खुशी मान गए। दुल्हन के साथ 5 दासियां थी। वे सब एक पेड़ की छाया में चादर बिछाकर बैठ गए। दुल्हन बारातियों की ओर पीठ करके घूंघट उघाड़ कर बैठ गई। संजोग की बात श्रीमान, संजोग की बात कि उसी पेड़ के ऊपर एक भूत रहता था। इससे भी दुल्हन को दुख होगा। इस रूप को दुख हुआ तो ना बादल बरसेंगे, ना बिजलियां चमकेगी, ना सूरज उगेगा, ना चांद। सारी कुदरत उलट पुलट हो जाएगी। और इस रूप को दुख देने से तो खुद दुख उठाना अच्छा। और ऐसा दुख भी कहाँ नसीब होता है। इस दुख की परत से मेरा ये जन्म सफल हो जाएगा। वहां से कितने रुकते, आखिर तो चलना ही था। दुल्हन पांव पर खड़ी होकर आगे बढ़ी तो भूत की आंखों के आगे अंधेरा छा गया। रात को स्पर्श देखने वाली आंखें जवाब कैसे दे गई। आकाश के बीच चमकते सूरज पर काला कैसे घूम गया। रुझ चलती दुल्हन दूल्हे की पालकी पर चढ़ी। ये दूल्हा कितना सहभाग्य है, कितना सुखी है। भूत के रोम रोम में सूले फूकने लगे। ये में भट्टी दहक उठी। बिछुआ की जलन की मारे न जिया जाता है न मारा जाता है। वो जीते जिए जलन सहे तो सहे कैसे, और मरने के बाद ये जलन भी कहाँ। ऐसी ऊहापों में तो मैं कभी नहीं फंसा। पालकी के नजरों से ओझल होते ही भूत बेहोश हो गया। भाई रे 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 ओझल होते ही नजरों से रूप दुल्हनिया था। ओझल होते ही नजरों से रूप दुल्हनिया था। भूत बेहोश हो गया। भाई रे भाई रे भाई रे भाई रे भाई रे भूत बेहोश हो गया। भाई रे भाई रे भाई रे भाई रे भाई रे ओझल होते ही नजरों से रूप दुल्हनिया था। ओझल होते ही नजरों से रूप दुल्हनिया था। भूत बेहोश हो गया। भाई रे भाई रे भाई रे भाई रे भाई रे भूत बेहोश हो गया। भाई रे भाई रे भाई रे भाई रे भाई रे कांच सा जोबन चांद सा मुखड़ा मृग नैनी बादल की बिजुली। कांच सा
चांद सा मुखड़ा मृग नैनी बादल की बिजुली कांच सरोवन चांद सा मुखड़ा मृग नैनी बादल की बिजुली कांच सरोवन चांद सा मुखड़ा मृग नैनी बादल की बिजुली रोम रोम को जला गई रोम रोम को जला गई उसको दे गई चक्का भाई रे भाई रे भाई रे भाई रे भाई रे उसको दे गई चक्का भाई रे भाई रे भाई रे भाई रे भाई रे भोजन होते ही नजरों से रूप दुल्हनिया का भोजन होते ही नजरों से रूप दुल्हनिया का दूध बेहोश हो गया भाई रे भाई रे भाई रे भाई रे भाई रे दूध बेहोश हो गया भाई रे भाई रे भाई रे भाई रे भाई रे 25 की चमची और 10 की और उधर पालकी में बैठे दूल्हे की उलझन भी कम न थी। 2 घड़ी हो गई सर खपाते, पर ब्याह के खर्च का हिसाब नहीं मिल रहा। बाबूजी बहुत गुस्सा होंगे। ऐसी भूल चूक से वो काफी नाराज होते हैं। हिसाब और गिणज का सुखी असली सुख है, बाकी सब पंपाल। खुद भगवान भी पक्का हिसाबी है, एक एक की सांस का पूरा हिसाब रखता है। बरसात की बूंद बूंद का, हवा के रेशे रेशे का, धरती के कण कण का उसके पास सही पोता है। कुदरत के हिसाब में भी भूल नहीं चल सकती, तब बनिए की बही में भूल कैसे कर सकती है। माथे में बल डाले दूल्हा आंकड़ों का जोड़ तोड़ बिठा रहा था। दुल्हन ने पालकी का पर्दा उखाड़ कर बाहर देखा। अबूझ बच्ची की नाई बोली, वहीं से नजर हटा के जरा बाहर तो देखो, कितने सुंदर तरबूज है। नीचे उतर कर 2-1 तरबूज तोड़ कर तो ला दो, ला दो। दूल्हा आदमियों जैसा आदमी था, न सुंदर न भौना। भरी जवानी में ब्याह हुआ था, पर ब्याह की कोई खास खुशी नहीं थी। अरे 5 बरस ब्याह ना होता तो भी चल जाता, और अब हो गया तो बहुत अच्छे। खैर कभी न कभी तो होना ही था। बड़ा काम निपटा। नवलखे हाथ पर हाथ फिराते हुए बोला, तरबूजे तो गवार खाते हैं। तुम्हें इसकी चाह कैसे हुई? खाने की इच्छा हो तो टोकरी में से नारियल मिठाइयाँ निकालूं, जी भर कर खाओ। दुल्हन भी नीली गंवार निकली, हट करते हुए बोली, नहीं, मुझे तो 2-4 तरबूजे तोड़कर ला दो। आपका बहुत गुण मानूंगी। आप तकलीफ न उठाना चाहे तो मुझे आज्ञा दे, मैं तोड़ लाती हूँ। जंगली ही तरबूज तोड़ते हैं और जंगली खाते हैं। मखाने खाओ, पतासे खाओ, इच्छा हो तो मिश्री रहो। तरबूजे खरबूजों की घर पर बात ही मत करना, लोग हंसेंगे। हंसे तो हंसे। ये कहकर दुल्हन पालकी से कूद पड़ी। तितली की तरह तीर यहाँ वहाँ उड़ती रही। कुछ ही देर में लाल चुट तरबूजे पल्लू में भरकर वापस आए। पानी से धोए, ठंडे किए, होठों का रंग और तरबूजों का रंग एक जैसा। पर दूल्हे को न तरबूजों का रंग आया न होठों का। दुल्हन ने बहुत निहोरे किए, पर उसने तरबूजों को छुआ तक नहीं। जैसी आपकी मर्जी, अपनी अपनी पसंद है। इन तरबूजों के बदले ये नवलखा हार भी दान में दे दूं तब भी कम है। क्या? ऐसी फुअर बात फिर मत करना। बाबूजी बहुत गुस्सा होंगे। वो रूप की बजाय गुणों की ज्यादा कदर करते हैं। अब समझी, आप बाबूजी के डर से हिसाब किताब में डूबे हैं। पर सब काम अपनी अपनी ठौर अच्छे लगते हैं। ब्याह की बेला हिसाब में रुंधना कहाँ का न्याय है। ब्याह होना था सो हो गया, पर हिसाब तो अभी बाकी है। अभी तो ब्याह के खर्चे का हिसाब संभलाकर मुझे तीज के दिन दिसावर जाना है। ऐसा शुभ मुहूर्त फिर 7 साल नहीं आएगा। क्या कहा? क्या कहा आपने? दिसावर जाएंगे? सुना है आपके यहाँ तो धन के भंडार भरे हैं। इसमें क्या शक है? खुद अपनी आंखों से देख लेना। हीरे मोतियों से तहखाने भरे पड़े हैं, पर धन तो दिन दूना रात चौगुना बढ़ता ही अच्छा लगता है। बनिए का एक ही धर्म है, बिना व्यापार। अभी तो बहुत धन कमाना है। ऐसा मुहूर्त कैसे छोड़ा जा सकता है?